ప్రభాస్ నాగాశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్న ఈ సినిమా రిజల్ట్ లో అభిమానులు ఒకంత టెన్షన్ పడ్డారు. పురాణాలకు సైన్స్ కి ముడిపెట్టి సినిమా తీయడం సాధ్యమేనా? కల్కి సినిమా మాస్ ప్రేక్షకులకు నచ్చుతుందా? ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేయకపోవటం ఈ సినిమాకి మైనస్ అవుతుందా? ఇలా ఎన్నో సందేహాలు అభిమానుల వెంట పడ్డాయి. అయితే కల్కి 2898 ఏడి సినిమా విడుదలైన తర్వాత ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఎన్ని అంచనాలు పెట్టుకొని సినిమా చూసినా ఆ అంచనాలను మించేలా సినిమా ఉండడం కల్కి 2898 ఏడి సినిమాకు ప్లస్ అయింది. రేసీ స్క్రీన్ ప్లేతో నాగాశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేశారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగాశ్విన్ ఆలోచనలకు హైట్సప్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ మెప్పించే సినిమాను తెరకెక్కించడం సులువైన విషయం కాదని, నాగాశ్విన్ మాత్రం తన ప్రతిభతో అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేశారని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు కల్కి సినిమాలో అశ్వత్థామ తలదాచుకున్న నిజమైన గుడి ఇదే అని, ఆ గుడి ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఉందని తెలిసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ గుడి పేరు నాగేశ్వర స్వామి ఆలయం కాగా నెల్లూరు జిల్లాలోని పెరుమాళ్లపాడు గ్రామంలో ఈ ఆలయం ఉంది. 3 ఏళ్ల క్రితం తవ్వకాల్లో ఈ గుడి బయటపడింది. కల్కి సినిమాలో కాశీలో ఈ గుడి ఉన్నట్టు చూపించడం జరిగింది. కల్కి సినిమాలో అమితాబ్ పాత్ర తలదాచుకున్న గుడికి సంబంధించి ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కల్కి 2898 ఏడి టికెట్స్ బుకింగ్ విషయాల్లో కూడా సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. వీక్ డేస్ లో సైతం ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ నాగాశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్న ఈ సినిమా రిజల్ట్ లో అభిమానులు ఒకంత టెన్షన్ పడ్డారు. పురాణాలకు సైన్స్ కి ముడిపెట్టి సినిమా తీయడం సాధ్యమేనా? కల్కి సినిమా మాస్ ప్రేక్షకులకు నచ్చుతుందా? ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేయకపోవటం ఈ సినిమాకి మైనస్ అవుతుందా? ఇలా ఎన్నో సందేహాలు అభిమానుల వెంట పడ్డాయి. అయితే కల్కి 2898 ఏడి సినిమా విడుదలైన తర్వాత ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఎన్ని అంచనాలు పెట్టుకొని సినిమా చూసినా ఆ అంచనాలను మించేలా సినిమా ఉండడం కల్కి 2898 ఏడి సినిమాకు ప్లస్ అయింది. రేసీ స్క్రీన్ ప్లేతో నాగాశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేశారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగాశ్విన్ ఆలోచనలకు హైట్సప్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ మెప్పించే సినిమాను తెరకెక్కించడం సులువైన విషయం కాదని, నాగాశ్విన్ మాత్రం తన ప్రతిభతో అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేశారని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు కల్కి సినిమాలో అశ్వత్థామ తలదాచుకున్న నిజమైన గుడి ఇదే అని, ఆ గుడి ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఉందని తెలిసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ గుడి పేరు నాగేశ్వర స్వామి ఆలయం కాగా నెల్లూరు జిల్లాలోని పెరుమాళ్లపాడు గ్రామంలో ఈ ఆలయం ఉంది. 3 ఏళ్ల క్రితం తవ్వకాల్లో ఈ గుడి బయటపడింది. కల్కి సినిమాలో కాశీలో ఈ గుడి ఉన్నట్టు చూపించడం జరిగింది. కల్కి సినిమాలో అమితాబ్ పాత్ర తలదాచుకున్న గుడికి సంబంధించి ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కల్కి 2898 ఏడి టికెట్స్ బుకింగ్ విషయాల్లో కూడా సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. వీక్ డేస్ లో సైతం ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ నాగాశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్న ఈ సినిమా రిజల్ట్ లో అభిమానులు ఒకంత టెన్షన్ పడ్డారు. పురాణాలకు సైన్స్ కి ముడిపెట్టి సినిమా తీయడం సాధ్యమేనా? కల్కి సినిమా మాస్ ప్రేక్షకులకు నచ్చుతుందా? ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేయకపోవటం ఈ సినిమాకి మైనస్ అవుతుందా? ఇలా ఎన్నో సందేహాలు అభిమానుల వెంట పడ్డాయి. అయితే కల్కి 2898 ఏడి సినిమా విడుదలైన తర్వాత ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఎన్ని అంచనాలు పెట్టుకొని సినిమా చూసినా ఆ అంచనాలను మించేలా సినిమా ఉండడం కల్కి 2898 ఏడి సినిమాకు ప్లస్ అయింది. రేసీ స్క్రీన్ ప్లేతో నాగాశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేశారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగాశ్విన్ ఆలోచనలకు హైట్సప్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ మెప్పించే సినిమాను తెరకెక్కించడం సులువైన విషయం కాదని, నాగాశ్విన్ మాత్రం తన ప్రతిభతో అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేశారని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు కల్కి సినిమాలో అశ్వత్థామ తలదాచుకున్న నిజమైన గుడి ఇదే అని, ఆ గుడి ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఉందని తెలిసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ గుడి పేరు నాగేశ్వర స్వామి ఆలయం
కాగా నెల్లూరు జిల్లాలోని పెరుమాళ్లపాడు గ్రామంలో ఈ ఆలయం ఉంది. 3 ఏళ్ల క్రితం తవ్వకాల్లో ఈ గుడి బయటపడింది. కల్కి సినిమాలో కాశీలో ఈ గుడి ఉన్నట్టు చూపించడం జరిగింది. కల్కి సినిమాలో అమితాబ్ పాత్ర తలదాచుకున్న గుడికి సంబంధించి ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కల్కి 2898 AD టికెట్స్ బుకింగ్ విషయాల్లో కూడా సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. వీక్ డేస్ లో సైతం ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది.